ఈ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఆగు, ఇంకా సినిమా టైం చాలా ఉంది. సో ఎక్సైటెడ్ ఇప్పుడు గబా గబా చూసా. నీకు తెలుసా ఎంత ఫాస్ట్గా చేసా తెలుసా ఇవాళ క్లాక్ అవుట్. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసావుగా. వద్దు చెయ్యి, టైం ఉందన్న వినవు నువ్వు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ మెంట్ టు బి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. పవన్ అయితే వచ్చి నన్ను బస్ స్టాప్ దగ్గర దాకా వచ్చి పికప్ చేసుకున్నాడు అనమాట. సో ఇంకా ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది, ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళందరినీ కూడా ఫాలో అప్ చేశాను. సో ఈలోపు ఒక గంట నాప్ వేసేసి ఇంకా రెడీ అయిపోవాలి అన్న ఆలోచనలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఇందులో ఎంతమంది ప్రభాస్లు ఉన్నారు? ఆఫ్టర్ మూవీ తెలుస్తుంది. అది ట్రైలర్ చూసి ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు మరి ఎంతమంది ప్రభాస్లు ఉన్నారు ఏంటి అనేది. ఇప్పుడు నువ్వు ఎగ్జైటెడ్గా ఉన్నావా? తెలియదు మనం, అది నాగేశ్వరిని అడగాలి. మరి నాగేశ్వరిని అయితే చెప్పగలడు, ఒక ప్రభాస్ ఇద్దరు ప్రభాస్లో. ఎన్ని పాటలు ఉంటాయి అది కూడా తెలియదు, అది కూడా నాగేశ్వరిని అడగాలి. అయితే ఈసారి ఎన్ని పాటలు ఉన్నాయని అశ్విని దత్తిని అడుగుదాం, ప్రొడ్యూసర్ కాబట్టి. సరేనా? ఇప్పుడు కీర్తి సురేష్ వాయిస్ ఉంది కాబట్టి కీర్తి సురేష్ కూడా ఉంటుందా అందులో? అది కూడా తెలియదు నాకు, ఏం తెలియదు నాకు, అది కూడా తెలియదండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కేమియా ఉందంట, విజయ్ దేవరకొండ ఉంటాడా? ఎంతసేపు ఉంటాడు? మాకు తెలియదు సార్. ఇంతకీ దీపికా పడుకునే మదర్ క్యారెక్టరా లేకపోతే ఇంకేం ఇంపార్టెంట్ క్యారెక్టర్? నాకు తెలియదండి. ఇప్పుడు మనకి టైం ఇక్కడ 3:30 అవుతుంది. ఇప్పుడు నీకు 7:40కి షో ఉంది వెడ్నెస్డే. అది కూడా తెలియదండి. 7:40కి షో ఉంది, 7:40కి వెళ్తే తెలుస్తుంది, మనం ప్రతిదీ తెలుస్తుంది మనకి. ఏం మాట్లాడతాడు నువ్వు? మంచి అన్న కన్నప్పలా ఉంటాడు కదా. మంచి అన్నది కన్నప్ప, మనం కల్కి. ఇది అంటే ప్రభాస్ కన్నప్పలో ఉన్నప్పుడు కల్కిలో మంచం ఉంటాడు కదా. ఎందుకు మంచి అన్నను పెట్టుకోదలుచుకోలేదన్న, అంత ధైర్యం లేదండి మాకు. ఎందులో ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మేమైతే రీచ్ అయిపోయాము. సో మా ఫ్రెండ్స్ అయితే కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నారు. సో మేమైతే ఈ మధ్యలో ఇంకా 1 hour టైం ఉంది కాబట్టి ఫుడ్ తీసుకుందామని బయటకు వచ్చాము. సో ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట. ఇంక ఇప్పుడైతే మేము వాళ్ళు వచ్చే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఈ చూస్తున్న లొకేషన్ ఏంటి అంటే, నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎల్డన్ స్క్వేర్ అని చెప్పాను కదా, సో దాని బ్యాక్ సైడ్ అనమాట. సో దీని నుంచే మేము లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే బాగానే హ్యాపీగా లోపలికి వచ్చేసాను. కాకపోతే మా వాళ్ళు ఒక పెద్ద బాంబు పేల్చారనమాట. ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఐడీస్ మీద డిస్కౌంట్స్ వస్తాయన్నమాట టికెట్స్కి. సో ప్రజెంట్ నేనైతే ఐడి అయితే మర్చిపోయాను. సో ఇప్పుడు భయం అవుతుందన్నమాట. నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా నన్ను బయటికి తోసేస్తారని. బట్ సమ్హౌ లైక్ ఏమవుతుందో చూడాలి ఇప్పుడు అన్న థాట్తో అయితే వెళ్తున్నాను. నా మైండ్ అయితే ప్యూర్గా బ్లాంక్గా ఉంది, ఎందుకంటే ఇప్పటిదాకా హ్యాపీగా వస్తున్న దాన్ని. బట్ ఈ విషయం తెలియంగానే నేనైతే ఇంకా బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే మేబీ చెప్పలేం కదా, ఇంత రష్లో వాడు చెక్ చేశాడు అంటే కనుక లైక్ ఐల్ బీ అవుట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో ఆ భయం అయితే కంపల్సరీ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇంక ఇప్పుడు ఆ విషయం అయితే పక్కకు పెట్టేస్తే ఇంకా మాకైతే 40 minutes ఉంది మూవీ స్టార్ట్ అవ్వడానికి. సో ఈ టైం గ్యాప్ అంతా ఎలా ఫిల్ చేయాలా అని ఆలోచిస్తున్నాము. ఈలోపు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. సో ఇంక ఇప్పుడు మేమైతే ఏం ఆలోచిస్తున్నామంటే, మాకు పక్కన క్యాసినో ఉందన్నమాట అండ్ గేమింగ్ జోన్ కూడా ఉంది. మేమందరం ఒక చిన్న ఓటింగ్ వేసుకున్నాము, క్యాసినో లేకపోతే గేమింగ్ జోనా అని. కాకపోతే క్యాసినో ఓడిపోయి గేమింగ్ జోనే గెలిచింది. సో ఫైనల్గా మేము గేమింగ్ జోన్లోకి వెళ్ళిపోయామన్నమాట.
ఆలోచిస్తున్నావు మనం? సినిమా చూస్తాం కదా మనం ఇంకో హాఫ్ అన్ అవర్లో. ఎందుకంత క్యూరియస్గా ఉన్నావు నువ్వు? నాకు అదే అనిపిస్తుంది. సూపర్ వస్తుంది అనుకుంటున్నా డెఫినెట్గా. నెక్స్ట్ ఏంటమ్మా? ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితేనే వెళ్తున్నాం, వచ్చినాక ఇంకా చూడాలి. ఇది షేక్ హాలిక్ అంటే ఆల్కహాలిక్. ఇందులో వోడ్కా, అందులో విస్కీ. పెద్ద మోసం ఇది. వెళ్ళేదో పాపం మిల్క్ వేరే పెద్ద టెంప్టింగ్ ఉంది అందులో. షేక్ హాలిక్ వెళ్ళేదో పాపం మిల్క్ షేక్ తాగుతుంటే అన్యాయం కాబట్టి అలా పద. ఏ పండు ఇంక ఇప్పుడైతే మేము పైకి వచ్చేసాము. ఇదంతా స్క్రీన్స్ లోపలికి వెళ్ళే వే అనమాట. ఇక్కడ ఒక క్యూ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడంతా టికెట్స్ చెకింగ్ అవన్నీ చేస్తారు. బై ద గాడ్స్ గ్రేస్ నన్నైతే స్టూడెంట్ ఐడి అడగలేదు. సో నేనైతే ఫైనల్గా లోపలికి వచ్చేసాను. సో ఇంక ఇక్కడైతే నేను మీకు చూపిస్తుంది మాది నంబర్ 1 స్క్రీన్ అనమాట. సో మేమైతే ఇంకా ఇప్పుడు హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం. సో ఇదే ఎగ్జైటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలని అనుకుంటున్నాము. సో మూవీ చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఫైనల్ రివ్యూ ఇచ్చేస్తాను. ఇంక ఇప్పుడు ఈ సూపర్ స్క్రీన్లో మూవీ చూడడానికి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. ఇక మన తెలుగు వాళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారు ఆల్రెడీ. మేమైతే ఆల్రెడీ 10 మినిట్స్ ముందే వచ్చేసాము. వీళ్ళిద్దరు చూస్తున్నారా? వీళ్ళిద్దరు అయితే మా ఫ్రెండ్సే, కాకపోతే ముందు సీట్లో ఉన్నారు. నాకు పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్. వెళ్ళక ముందు చెప్పినాం కదా, ఎవరు డిసప్పాయింట్ నిజంగా కొన్నిసార్లు అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. మనకు తెలియకుండానే మన బాడీ ఎట్లయిపోతుంది. ఎక్కడ ఆగలేదు అసలు వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. అమ్మా ఫ్రైడే బుక్ చేసి ఆల్రెడీ. మూవీలో హైలైట్ పాయింట్స్ బ్రో, మూవీలో హైలైట్ పాయింట్స్ ఏంటి? సెకండ్ హాఫ్ అన్ని హైలైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హైలైట్ అసలు అమ్మో. బెస్ట్ ఇంట్రో కెరీర్ లోనే కదా. లాస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క అంటే ఆర్టిస్ట్ ఇంట్రడక్షన్, డైరెక్టర్ తీసుకొచ్చారు, ఒక్కొక్క డైరెక్టర్ రావడం, అదైతే అసలు అబ్బో. దండం పెడతా అక్క. ప్రభాస్ ఫ్యాన్ వస్తుంది ఇప్పుడు. ఎలా ఉంది మూవీ? ఇంకా ప్రభాస్ ఫ్యాన్ చెప్పు, ఎట్లుంది మూవీ? చెప్పలేనంటుంది. చెప్పు. చెప్పలేదు. చాలా బాగుంది, ఖచ్చితంగా అందరు వెళ్ళండి చూడండి. సో ఇది ఇప్పుడు ప్రభాస్ కి ఇది ప్లస్ అవుతుందా? ఈ సినిమా ప్లస్ అవుతుందా? ప్లస్ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం పిచ్చి పీక్స్, అసలు చాలా చాలా క్రేజీ ఉంది మూవీ. అయితే హిట్ గూస్ బంప్స్ రావడం మాత్రం ఆగలేదు అసలు. పక్కన హిట్టా? హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఏం మూవీ? కల్కి 2898 AD. ట్రైన్ వచ్చేలోపు వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నమాట. చేసిన అసలు ఆర్ట్ వర్క్ కానీ అసలు గ్రాఫిక్స్ విజువలైజేషన్ కానీ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు బియాండ్ ఎక్స్పెక్ట్. అసలు గ్రాఫిక్స్ నార్మల్ గ్రాఫిక్స్ లాగే లేవు అసలు. బియాండ్ లెవెల్ ఆఫ్ టాలీవుడ్ ఉంది. అసలు హాలీవుడ్ రేంజ్ మూవీ లాగే ఉంది నాకైతే. చాలా రోజుల తర్వాత మంచి క్రేజీ అసలు నిజంగానే యుగాంతం అయ్యేటప్పుడు ఇలా ఉంటుందా అని అనిపించింది ఒక క్షణం అది చూస్తుంటే. అసలు అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది అందులో. అమితాబ్ బచ్చన్ ని ఇంకా ఎవరు బీట్ చేయలేరు అసలు కదా.
అసలు అసలు అమితాబ్ అదేదో బచ్చన్ చెప్తుంది. ఆ కట్అవుట్ చూస్తే ఎట్లుంది అసలు కట్అవుట్ సేమ్ మోడర్న్ మహాభారతం. అసలు అసలు మహాభారత యుద్ధం అనేది జరిగితే ఈ యుగంలో అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది, లేదా ఫ్యూచర్ లో జరిగితే ఎట్లా ఉంటుంది అనేది కంటికి అసలు క్లియర్ గా చూపించారు. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ని అసలు సూపర్ స్పెషలైజేషన్ ఉంది. అసలు క్యారెక్టరైజేషన్స్ ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా. క్యామియో రోల్స్ అంటున్నారు కదా, క్యామియో రోల్స్ ఎలా చూపించాడు, ఎంత బాగున్నాయి అంటే అందరికి కరెక్ట్ స్పేస్ ఇచ్చాడా? ఇక చెప్పాలంటే అర్జున్ రెడ్డి సారీ విజయ్ దేవరకొండ అర్జున క్యారెక్టర్, దుల్కర్ సల్మాన్ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అసలు క్యారెక్టర్ అసలు ఎవరు ఎవ్వరికి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది నిజంగా. చిన్నవైనా కానీ అవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవును, టాలీవుడ్ లో ఈ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మనం అయితే. సో బంపర్ ఆఫర్ కొట్టినట్టేనా? అసలు 5 million బౌంటీ కొట్టాడు ప్రభాస్. కాంప్లెక్స్ టికెట్ గ్యారెంటీ. ఏయ్ హైలైట్ అసలు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అండ్ ఎక్కడ సినిమా అంతా బోర్ కొట్టని ఇలా అలా తీసుకెళ్లిపోయాడు. దీపికా పదుకొని కూడా మస్తు ఇన్వాల్వ్ అయింది. అసలు సెకండ్ కి ఇట్లా ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటే ఇట్లా ఇద్దా అని అనిపించింది. మళ్ళీ ఉంది సూపర్ వేరుందన్నమాట మూవీ ఉంది అసలు కిర్రాక్. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే పండగ. ఇంతవరకు డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి బ్యాండ్ బాజా బారాత్ పక్కా. ఇదైతే పెద్ద బొనాన్సా అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో ప్రతి గ్రాఫిక్స్ కానీ, ప్రతి ఆర్ట్ వర్క్ కానీ, ప్రతి సీన్ కానీ ఎంత క్లియర్గా తీసాడంటే ఇట్స్ లైక్ అందరికీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా చూస్తున్నంతసేపు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు మీరు ఆలోచించరు. ప్రతి నిమిషం మీరు అక్కడే ఉండి అందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు. సో ఫైనల్లీ కల్కి హిట్. అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ ఈసారి బ్యాండ్ బాజా బారాత్ మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ కి బొనాన్సా హిట్. కాదు మూవీలో అందరు అరుస్తున్నారు కదా, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అబ్బా ఎన్ని రోజులైందో ప్రభాస్ మూవీ స్టార్ట్ అయ్యడం మొదలు పెడితే ఎండింగ్ లో 1 second ముందు కూడా అరుస్తూనే ఉన్నారు. అసలు ఐ ఫీస్ట్ అంతే. హిట్ కొట్టాడు కల్కి. షేర్ సబ్స్క్రైబ్ టు మౌనిక ముచ్చట.